వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. దేశంలోనే ఉంటూ దేశానికి సంబంధించిన రహస్యాలను చేరవేయటమే కాదు, అలాగే దేశ భద్రతకు భంగం వాటిల్లేలా బాంబు దాడులు లాంటి వాటికి పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయడం తరచూ మనం వింటూనే ఉంటాం. తాజాగా హైదరాబాద్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు ప్లాన్ చేసిన ఒక విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇతను ఇక్కడ హైదరాబాద్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే అతనితో పాటు పనిచేసిన రెండో వ్యక్తి మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిపి ఒక భారీ ఎత్తున ఒక ఆపరేషన్కి ప్లాన్ చేశారు. సో సౌదీ అరేబియాకి చెందిన గుర్తు తెలియని తీవ్రవాద సంస్థ వీళ్ళని ఆపరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ప్లానింగ్ ఏంటి అనే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రాథమికంగా విజయనగరం అతను హైదరాబాద్ అతను ఇద్దరు కలిసి ఇటు హైదరాబాద్లో కానీ అటు విజయనగరంలో కానీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ని వీళ్ళు అమెజాన్లో తెప్పించినట్టుగా గుర్తించారు. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రాముల్లో దీనికి సంబంధించిన సమాచారాలు పంచుకున్నట్టుగా కూడా గుర్తించారు. అలాగే దీంతో వీళ్ళిద్దరితో పాటు మరో 4 వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారన్న విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు సాగుతోంది. అయితే దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిరుద్యోగ కారణం వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితి తగినంతగా లేకపోవడం కావచ్చు, చాలామంది పేదవాళ్ళు తీవ్రవాద సంస్థల్లో సభ్యులుగా చేరిపోతున్నారు. తీవ్రవాదుల ప్రభావానికి లొంగిపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇవి ఆగట్లేదు. సో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ తరహా పేదలు, నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళకి సహకరిస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే దీన్ని తుదముట్టించలేకపోతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్ ప్రత్యేకంగా టెర్రరిజం యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. అలాగే ఇలాంటివి మరికొన్ని జరిగే అవకాశం ఉందని ముందు నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు దీని మీద వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయటకు వస్తాయి.